పరిశుద్ధాత్మ శక్తి గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము. శీర్షిక అనేక ప్రసంగాలు చేసినాను. ఈరోజు మరి ఒక ప్రసంగం పరిశుద్ధాత్మ శక్తి మరి శరీర శిక్షణ, డిసిప్లినింగ్ యువర్ బాడీ. శరీరాన్ని ఏ విధంగా పరిశుద్ధాత్మ నియంత్రణలో మనం పరిశుద్ధాత్మ అదుపులో లేక పరిశుద్ధాత్మ శిక్షణలో, పరిశుద్ధాత్మ నియంత్రణలో, పరిశుద్ధాత్మ ఆధీనంలో మన శరీరాలను ఏ విధంగా మనం కాపాడుకోవాలని వాక్యం నుండి మనం కొన్ని సత్యాలు నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే యూ కెన్ డిసిప్లిన్ యువర్ బాడీ. నీ శరీరాన్ని మరి దేవుని ఆధీనంలో తీసుకొని రావాలి. దేవుని చిత్తాన్ని నీ శరీరం ద్వారా జరిగించాలంటే యూ రిక్వైర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నియంత్రణ లేకుండా నీ శరీరాన్ని నీవు అదుపులో తీసుకొని రాలేవు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నివసించేది దేహంలో అని మనకు తెలుసు. 1 కొరింథీ 6:20 ఉంది, దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. మరి దేవుని ఆలయమైన మన శరీరాలను అంటే దేవుడు నివసించే కట్టడం అన్నమాట. మనం ఆలయము అనగానే మానవులు నిర్మించిన ఈ కట్టడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం, ఎంతో గౌరవిస్తాం. మందిరం అనగానే మనకు అలాంటి మరి గౌరవం వస్తుంది. అయితే మందిరంలో దేవుడు ఉంటాడని మన భావం. అలాగే మనం అందరం కూడా ఒక్కొక్కరము దేవుని మందిరాలం అన్నమాట. మందిరాన్ని చూస్తే గౌరవం, మందిరంలో చెడు కార్యాలు జరగొద్దు, మందిరంలో త్రాగుడు ఉండొద్దు, మందిరంలో మరి అల్లాటప్పని కార్యక్రమాలు ఉండకూడదు, మందిరం అంటే దేవుడు ఉండు స్థలం అని ఎలా గౌరవిస్తామో అలాగే మరి దేహము దేవుని ఆలయం. మరి మందిరాలు కట్టడాలను నువ్వు ఇంత గౌరవిస్తున్నావు, ఆలయం ఆలయం అంటున్నావు, మరి నీ దేహమే దేవుని ఆలయం అని పరిశుద్ధ గ్రంథంలో ఉంటే మరి దేహాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? తప్పకుండా దేహము పాపానికి కాదు, దేహము దేవునికి ఆలయము. దేవుని స్తోత్రం. మరి ఈ ఆలయాన్ని నువ్వు పవిత్రంగా కాపాడుకోవాలి. పాపం చేయటం మానవ స్వభావం. మానవులందరూ పాపం చేస్తున్నారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంది. మరి పాపం మీద విజయం పొందాలి కదా. నువ్వు దేవుని ఆలయము పవిత్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. వ్యభిచారం కానీ, జారత్వం కానీ, దొంగతనం కానీ, ఇంకా శరీర కార్యాలు ఏవి కూడా నీ ద్వారా జరగకూడదంటే ఏం చేయాలి మరి? అందుకే కావాలి, మనకేం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి. దేవుని స్తోత్రం. దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఎందుకు అంటే కొద్దిగా గంతులేసి, అరిసి, కేకలేసి, చేపలు చింపి లేకుంటే మరి ఏదో ప్రదర్శనలకు కాదు. టు లివ్ ఎ విక్టోరియస్ లైఫ్. దేవుని స్తోత్రం. దేవునికి మహిమకరంగా మనము జీవించాలి. సాతాను మీద అధికారం మనకు కావాలి. శరీర కార్యాలన్నీ కూడా మనం అణిచి దైవ కార్యాలు చేయాలంటే పరిశుద్ధాత్మ బలము కావాలి. అందుకే దేహంతో ఎవ్వరు ఆటలు ఆడకూడదు. దేహము జారత్వం నిమిత్తం కాదనట, దేహము దేవుని నిమిత్తం అన్నది. చూడండి 1 కొరింథీ 6:13 దేహము జారత్వం నిమిత్తము కాదు. ఈ దేహంతో నువ్వు దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ఈ దేహంతో నువ్వు దైవ కార్యాలు చేయాలి. దేవుని నోటితో దేవుని మాటలు పలకాలి, కన్నుతో దేవుని చూడాలి, వినేది చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాటలు విననుగాక. మరి నీ పాదాలు దేవుని ఆలయంకు రావాలి, నీ చేతులు దైవ కార్యాలు చేయాలి. ఈ దేహాన్ని దేవుడిచ్చినాడు. ఈ మందిరం ఎందుకు అంటే మీరు అంటారు ఇది ప్రార్థనా మందిరం, ఇది దొంగల గుహ కాదు. ఇది మరి ప్రార్థనా గృహం, ప్రార్థనా మందిరం. ఇక్కడ ఏవి వ్యాపారాలు జరగకూడదు. ఆనాడు యేసుప్రభుకు కోపం ఎందుకు వచ్చింది తెలుసా? వారు వ్యాపారం చేస్తున్నారు. అప్పుడు యేసుప్రభు కొరడా వేని అందరినీ మరి పారద్రోలినాడంట. బల్ల పీటలు గువ్వలు అన్నీ పడద్రోసినాడంట. అంటే దాని అర్థము గాడ్ గెట్స్ యాంగ్రీ వెన్ యూ ప్లే విత్ యువర్ బాడీస్.
నువ్వు దేహంతో ఆటలాడినప్పుడు, దేహాన్ని నీవు అపవిత్రపరిచినప్పుడు దేవుని ఉగ్రత తప్పకుండా నీ మీదకి వస్తుంది. అందుకే డోంట్ ప్లే విత్ ఫైర్ అంటారు కదా, అగ్నితో నీవు ఆటలు ఆడకూడదు. ఎందుకంటే దేహము దేవుడు అమర్చినాడు. ఇది పాపం నిమిత్తం కాదు, ఇది వ్యభిచారం నిమిత్తం కాదు, ఇది నీ వల్లాటప్పగా దేహాన్ని వాడుకోవడానికి కాదు. ఇది ఒక గూటి స్థలము దేవునికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఉండాలి దీంట్లో, అప్పుడు నువ్వు దైవ కార్యాలు చేయాలి. అందుకే అంటున్నాడు, దేహము జారత్వం నిమిత్తం కాదు, కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహం నిమిత్తమే. దేవుని స్తోత్రం, ఇట్స్ ఫర్ ద లార్డ్. మరి ఎందుకు ఇలాగూ? సర్వ సృష్టిని ఆయన కలుగునుగాక అంటే కలిగింది, కానీ దేవుడు ఏం చేసినాడంట, మానవుని తన చేతులతో మట్టితో ఏం చేసినాడు, నిర్మాణం చేసినాడు, నిర్మించినాడు. ప్రధాన శిల్పి అయిన దేవుడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. జంతువులను చేసినాడు, పక్షులు పక్షవాదులను చేసినాడు, ఇవన్నిటి కలుగునుగాక అని కలిగింది. కానీ మానవుని మాత్రం ఆయన మంటితో నిర్మించినాడు. మంటితో నిర్మించి 2:7 ఆదికాండం 2:7 దేవుడని యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. అంటే వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఏం ప్రత్యేకత? మృగాలకు మానవులకు అంటే, మృగాలకు దేవునాత్మ ఊదలే, కానీ మానవుని నిర్మించి, చేతులతో నిర్మించి నాసికా రంధ్రంలో ఏం చేసినాడు, జీవాత్మను ఊదినాడు. అంటే మనమందరిలో కూడా ఒక మనస్సాక్షి అని పెట్టినాడు, జీవాత్మ ఉన్నది మన లోపల. కాబట్టి మన మృగాలలాగా మనము అలాంటి స్వభావం గలవారము కాము. మనం దేవుని సంబంధంలో అన్నమాట. ఇప్పుడు ఎక్కడైనా అత్యాచారాలు అయిందంటారు, మృగాళ్ళలాగా ప్రవర్తించినారంటారు. ది బిహేవ్ లైక్ యానిమల్స్. ఎందుకంటే మనస్సాక్షి లేకుండా, అంటే వాళ్ళ మనస్సాక్షిని చంపుకొని పాపం చేసినారని పేపర్లో మనం వార్తలు చూస్తాం. కానీ ఎప్పుడైతే నీవు రక్షణ పొందినావో, నీవు నూతన సృష్టిగా అయిపోయినావు. నీ లోపలికి పరిశుద్ధాత్మ ప్రవేశించింది. యువర్ హార్ట్ ఈజ్ అ సీట్ ఫార్ ద హోలీ స్పిరిట్. కనుక నీవు ఈ పనులు లోకస్తులలాగా చేయలేవు అన్నమాట. అదే నీకు సర్వ సృష్టికి ఉన్న వ్యత్యాసం. నీలో దేవునాత్మ ఉంది. ఇక్కడ క్లియర్గా రాసిందిగా స్పష్టంగా, ఆయన నేల నుండి నరుని నేలమంటితో, అంటే నేలమంటి అంటే యాక్చువల్లీ ఒక మానవుని దేహము దేనితో నిర్మింపబడింది అంటే మట్టి, నీరు, అంతే. అందుకే మన శరీరంలో 3/4% 75% నీరేనంట. నీళ్ళు మట్టి కలిపి మనల్ని వేసినాడు. అందుకే ఇది పర్మనెంట్ కాదు, ఇది ఎప్పుడు ఉండే గుడారం కాదు. ప్రాణం పోతుంది. ప్రభు దగ్గర మన ఆత్మ చేరిన తర్వాత మన్నైనది మట్టికి పోతుంది. మన్నైనది మట్టికి పోతుంది అంటే జీవాత్మ బూదినాడు కదా, ఆ ఆత్మ దేవుడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంట. దేవుని స్తోత్రం. ఈ దీపము ఇది ఆరిపోయింది అనుకుంటాము, ఆరిపోదు. అది నీ శరీరము మరి ఆ గుడారం శిథిలం అయిపోతుంది. ఆత్మ ఎక్కడ పోతుంది? దేవుని. దాన్ని కలుగజేసిన దేవుని దగ్గరే పోతున్నాం. అంటే ఎంత కేర్ఫుల్గా ఉండాలి లైఫ్లో, ఎంత మనం లెక్క ఒప్పజెప్పాలట. అంటే మన ఆత్మలను ఏ విధంగా మనం కాపాడుకున్నాం ఈ మట్టి ఘటంలో. కాబట్టి ఈరోజు శరీర శిక్షణ, పరిశుద్ధాత్మ శక్తి శీర్షికలో డిసిప్లినింగ్ యువర్ బాడీ, నీ శరీరాన్ని శిక్షణలో, నీ నియంత్రణలో ఉంచాలంటే నీకు పరిశుద్ధాత్మ శక్తిని నీవు కోరుకోవాలి. ఎందుకు అన్నప్పుడు పౌలు భక్తుడు కూడా చాలా శరీరంలో ఆయన ఓటమి చాలా అనుభవించినాడని వాక్యం నుండి మనం చూస్తున్నాం. రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అంటున్నాడు, నేను చాలా మంచిగా ఉండాలని నేను అనుకుంటున్నాను, పవిత్రంగా ఉండాలనుకుంటున్నాను, ఏ పాపం చేయకూడదు అనుకుంటాను, కానీ నా వల్ల కావడం లేదు అంటున్నాడు. రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో, నా శరీరమందు మంచిదేది నాకు కలుగుతున్నది, మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది. ఇక్కడ మనం ఉన్నాం కదా, ఇంతమంది అందరికీ మేలు చేయాలి, మంచిగా ఉండాలి, దేవుని నియమాల్లో ఉండాలని ఆశ అయితే ఉంది.
పౌలు భక్తుడు అంటున్నాడు, మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుతుంది కానీ దాన్ని చేయటకు నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. పాపమందు పుట్టిన వారం కాబట్టి పాప బుద్ధులు ఉంటాయి. మానవ బుద్ధి అంటారు కదా, ఎప్పుడు వీఆర్ ప్రోన్ టు సిన్ అన్నమాట. కానీ ఇదే పౌలు భక్తుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అన్నిటినీ నేను జయిస్తున్నానని అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:37 చూడండి, రోమన్స్ 8:37. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందచున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వీఆర్ కాంకరింగ్ ఎవ్రీ సిన్, ఎవ్రీ థాట్, ఎవ్రీ థింగ్ దట్ ఈస్ అగేన్స్ట్ ద లార్డ్ త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చూడండి, అన్నిటినీ చేయిస్తానన్నాడు కదా, మరి ఓడిపోయినాడు ఎక్కడ? ఆయన శరీరంలో వేరొక నియమం ఉన్నది, పెద్ద టగ్ ఆఫ్ వార్ ఉంది శరీరానికి ఆత్మకు. ఆత్మ ఒకటి అంటుంది, శరీరం ఇంకోటి అంటుంది. మరి నా శరీరంలో ఒక నియమము విరుద్ధంగా ప్రవర్తిస్తుంది, ఇదేంటి అని అంటున్నాడు. అబ్బా, దీని నుండి నన్ను ఎవడు విముక్తి చేస్తాడు అని కూడా పౌలు బాధపడుతూ ఉంటాడు. తర్వాత అంటాడు 8వ అధ్యాయంలో శరీర కార్యాలు ఆత్మకార్యాల గురించి వివరంగా చెప్తూ 8:37 మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. ఫిలిప్పీ పత్రికలు కూడా ఫిలిప్పీ 4:13 అంటాడు, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయను. సాతానన్న ఓడించవచ్చట కానీ శరీర కార్యాలను ఓడించడం చాలా కష్టం అండి. ఎందుకంటే చూడండి, దావీదు గొలియాతును ఓడించినాడు, బెత్షెబ దగ్గర ఏం చేసినాడు? ఓడిపోయాడు. అంటే సాతానును మరి ఓడించడం కంటే నీ శరీరాన్ని గెలవడమే చాలా గొప్పదనమాట. చూడండి, గొలియాతును ఓడించేసినాడు. ఈ వాజ్ స్పిరిట్ ఫిల్డ్. గొలియాతును ఒక్క వడిసెల్లో ఒక్క రాయితో నుదుట కొట్టి వాడు బోర్ల కొట్టడంత అజానుభావుడు, రాక్షసుడు. కానీ అదే దావీదు బెత్షెబ దగ్గరికి ఆయన మిద్ద మీద తిరుగుతుంటే ఆయనకు దృశ్యం కనబడ్డది. ఒక స్త్రీ, చక్కగా అందమైన స్త్రీ, ఆమె స్నానం చేస్తుంటే చూసినాడు. అసలు దావీదు ఎప్పుడు తన కన్నులు ఎక్కడ పెడతాడు తెలుసా? పైకి చూస్తాడు ఎప్పుడు. నేను వాచ్నెట్ సర్వీస్లో ఒక వాక్యం అందించిన కదా, నీ కన్నులు పైకి ఎత్తు. అవును, ఆత్మీయ బిడ్డలు ఎప్పుడు కూడా కన్నులు పైకి ఎత్తాలి, పాపం చేయం మనం. కొలస్సీ 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు భూ సంబంధమైన వాటి యందు కాకుండా పరలోక సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోవాలట. అయితే జంతువులను చూడండి, జంతువులు ఎప్పుడైనా అయ్యా దేవా నీకు స్తోత్రం అంటాయా? అను. ఎప్పుడు ఏం తినాలి, ఏం తాగాలి, ఎక్కడ వండుకోవాలి, అడవాలి. ఏ మృగానన్నా చూడండి, ఏ జంతువునన్నా చూడండి, దాని కనులన్నీ కిందికి ఉంటాయి. ఇంకో జంతువు ఉంది, ఎప్పుడు కిందకే చూస్తుంది, అస్సలు దిక్కులు కూడా చూడదు, ఇటు చూడదు అటు చూడదు, అంతా కిందకే చూస్తుంది. దాని పేరేంది? పంది. అంటే అంత అటాచ్ టు ద వరల్డ్ అన్నమాట. కానీ మానవులు మనం అట్లా కాదు, మనలో జీవాత్మ ఉంది, మనకు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించినాడు. కాబట్టి మనం ఏదైనా సమస్య రాగానే బాడీ లాంగ్వేజ్ ఏంటంటే ఎక్కడ కూర్చున్నా ఎక్కడ మోకరించినా మనకు మన కన్నులు మనం ఏం చేస్తాం? పైకెత్తాం, చేతులు పైకెత్తాం. ఈ దావీదు ఏం చేస్తున్నాడంటే మిద్ద మీద నడుస్తున్నాడు. అందుకే పని లేకుండా ఉండొద్దు ఎప్పుడు. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంట. నువ్వు పని లేక అటు ఇటు దిక్కులు చూసుకుంటే పాపం నిన్ను ఆకర్షిస్తుంది. ఎప్పుడు పని కలిగి ఉండాలి, ఏదో పని చేయాలి. వాక్యం అన్న చదవాలి, లేకుంటే సహవాసానికి రావాలి, లేకుంటే ప్రార్థన చేయాలి, లేకుంటే కూర్చొని పాటలన్నా పాడాలి. దేవుని వాక్యం ధ్యానిస్తే అపవాదికి మనం ఏమి ఇవ్వద్దు, చోటు. దేవుని స్తోత్రం. అందుకే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు ఎప్పుడు కూడా తమ సమయాన్ని వారు ఏం చేయరు, వ్యర్థం చేయరు. అపోస్తలుల కార్యం 2:42లో మంచి హోంవర్క్ మనకు పెట్టిన టైట్ వర్క్ ఏంటంటే, ఆది అపోస్తలులు వారు ప్రతి దినం కూడా దేవాలయమునకు వచ్చినారు, వారు వాక్యం చదివేది, వారు ప్రార్థన యందు, అపోస్తలుల బోధ యందు, రొట్టె విరిష్టి యందు, సహవాసమందు ఎడతెగక. హల్లెలూయా. యూపీఎఫ్ అట్లా మారాలని నా ఆశ. ఊపిరాడటానికి సమయం ఉండదు. ఎప్పుడు దేవుళ్ళు ఉంటే వటవృక్షాలు అయిపోతారు మీరందరూ. దేవుని స్తోత్రం. నేను పోయిన ఆదివారం ఉస్మానియా గార్డెన్ సాయంకాల ఆరాధనలో ప్రసంగం చేసిన, గుర్తుందా మీకు? ఏంటి? క్రీస్తులో మీరు వేరుపారి స్థిరంగా ఉన్నారు, రూటెడ్ ఇన్ క్రైస్ట్. వేరుపారి ఉంటే నీకు ఇంకేంటి, మంచిగా ఫలభరితమైన వృక్షంగా మారిపోతావు. కాబట్టి
ఈ శరీర కార్యాలను నువ్వు జయించాలంటే ఎప్పుడు ఇలా కావాలి, ప్రార్థన, వాక్యము, సహవాసము, సిలువ ధ్యానము, రొట్టె విరుచులో నీవు ధ్యానం, నీ ధ్యాస అంతా దేవుని మీద ఉన్నప్పుడు ఈ శరీర కార్యాలన్నీ కూడా నీవు జయించగలుగుతావు. చూడండి, అంతటి మహారాజు దావీదు దేవుని హృదయానుసారుడు అంట. ఎప్పుడు దేవుని మీదనే ఆయన ధ్యాస. నా చిత్తానుసారుడైన వ్యక్తిని నేను కనుగొన్నాను, నా హృదయానుసారుడు అంటే దేవుడు ఎట్లా ఆలోచిస్తే ఈ దావీదు అట్నే ఆలోచిస్తాడు. అంతటి వాడే గొలియాతును జయించగలిగినాడు. కానీ ఒక స్త్రీ దగ్గర ఏమైనాడు, పడిపోయినాడు. దాని ద్వారా ఏమైంది, మనం అనుకుంటాం దేవుడు ఏ పాపం చేసినా దేవుడు క్షమిస్తాడా. దేవుడు క్షమిస్తాడు నీ పాపాలు. శరీరంతో చేసిన కార్యాలు ఒకవేళ దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడిగితే క్షమిస్తాడు. కానీ నీవు విత్తినది తప్పకుండా పంట నీ జీవితంలో కోస్తావు. ఎందుకంటే అది దేవుని నియమం. మీకు దానికి వాక్యం చూపెట్టాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం. అంటే తప్పుడు బోధలకు మీరు గురి కావద్దని నేను ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే ఏదైనా క్షమిస్తాడులే, కృపాసనం కదా, మనం పోయి మోకరించగానే దేవ తప్పైపోయింది లెంపకాయలు వేసుకుంటే క్షమిస్తాడని కాదు. నువ్వు విత్తడము కోయడం అనేది ప్రకృతి నియమం. ప్రకృతి నియమం అది. నువ్వు కాకరకాయలు విత్తనాలు విత్తితే నీకేమొస్తుంది, పంట కాకరకాయలే వస్తుంది. దోసకాయలు విత్తితే దోసకాయలే వస్తుంది. గలతీ 6 చూడండి, 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఏలగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయను. హల్లెలూయా. అందుకే శరీర శిక్షణ అన్నప్పుడు నీవు చాలా జాగ్రత్తగా బ్రతకాలి, చాలా జాగ్రత్త బ్రతకాలి. ఎవ్రీడే నీ మాటలు, నీ తలంపులు, నీ చూపులు, నీ క్రియలు, నీ వస్త్రధారణ, నీ నడక, దేవునికి అయిష్టమైన ఏ కార్యం ఉంటుంది పరిశుద్ధాత్ముడు తప్పకుండా నేను గద్దిస్తూ ఉంటాడు. నీ చూపు అటు ఇటు చూస్తే కూడా ఎందుకట్లా చూస్తున్నావు, లుక్ స్ట్రైట్ అంటాడు పరిశుద్ధాత్ముని ఫంక్షన్ ఏంటంటే, విధుల్లో ఒకటి ఏంటంటే నీకు ఎప్పుడు ఏం చేస్తాడు, బోధిస్తాడు. కానీ ఎల్లవేళలా పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడని అపోహపడకూడదు. ఎందుకంటే నీ మనస్సాక్షికి గద్దింపు రాగానే నువ్వు సెట్ రైట్ కాకుంటే అది బండబారిపోతుంది. మనస్సాక్షి బండబారిపోయిన తర్వాత దాని ఇంగ్లీష్లో సియర్డ్ కాన్షియన్స్ అంటే ఇంకా నువ్వు ఏ స్వరం నీకు వినబడదు. నీకు పరిశుద్ధాత్మ యొక్క గుసగుసలు, ఆ సైలెంట్ విస్పర్ నీకు వినబడదు. ఇక నువ్వు చేసేదంతా సరి అనుకుంటావు, చిక్కులో పడిపోతావు, శిక్ష వస్తుంది, శాపం వచ్చేస్తుంది, నరకపాత్రలు అయిపోతావు. కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాస జీవితం చాలా అంటే దేవునికి అంటగట్టబడి దేవుడు చెప్పే ప్రతి మాటను ఆలకిస్తూ వింటూ ఉండాలి. అందుకే అంటాడు, నా గొర్రెలు నా స్వరము విను. గొర్రెలు అంట మందలో పోతుంటే పెద్ద లారీ వచ్చి పాం పాం అంటే కూడా వినమంటవి. కేవలం ఒకటే స్వరం వింటుంది అది, కాపరి స్వరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం భయం లేదు. రోడ్డు క్లాస్ చేయడం అంటే టింగ్ 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 అనే మందలో దానికి ఏం భయం లేదు. అడవి భయాలు ఏమీ లేవు. గాఢాంధకారపు లోయలో సంచరించినవి ఏం భయపడవు. కేవలం అది ఎప్పుడు కూడా దేని మీద పెట్టుకుంటే తెలుసా, చెవులు కాపరి స్వరం. కాపరి ఏమంటున్నాడు అంతే, కాపరి యొక్క స్వరం ప్రత్యేకమైన స్వరం అన్నమాట. ఆ స్వరానికే లొంగుతాయి. అలాగూ మనము పరిశుద్ధాత్మ నియంత్రణలో ఉండాలి. శరీరము అన్నప్పుడు మనం అంటే ఇప్పుడు ఈరోజు ఉపవాస ప్రార్థన, ఎంతమంది ఉపవాస ప్రార్థన చేసి తమ శరీరాల మీద విజయం పొందుకుంటారు? చాలా తక్కువ. ఎందుకంటే ఉపవాసం అంటారు, మళ్ళా ఉపవాసం ఉండలేకపోతారు. మరి ఉండాలని ఉంది, ఆశ అయితే ఉంది దేవా, కానీ చేయలేకపోతున్నా. ఇవే వినబడతాయి. కానీ నువ్వు చెప్పినట్టు నీ శరీరం వింటుందా? మీరు ఆలోచించండి. ఈజ్ యువర్ బాడీ ఒబేయింగ్ యువర్ కమాండ్? అది ఆలోచించాలి. అది శరీరం ఒకటంటది, ఆత్మ ఒకటంటది. శరీరం ఒకటంటది, ఆత్మ ఒకటి. నువ్వు ఎక్కడ మొగ్గు చూపుతున్నావు, దట్ విల్ డిసైడ్ యువర్ గాడ్లీనెస్ అన్నమాట. అయితే ఇక్కడ రోమా 8లో పౌలు భక్తుడు అంటున్నాడు 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవం.
సమాధానమై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అంటే పాపం చేసే ప్రతి సమయం నీకు ఒకటి గుర్తు రావాలి. ఏంటంటే నీవు దేవునికి విరోధంగా ఆ కార్యాన్ని చేస్తున్నావు. అంత ధైర్యం, అంత దమ్ముందా? దేవునికి విరోధంగా ఒక కార్యం చేసి నువ్వు ఈ భూమి మీద నిలవగలుగుతావా? అవిధేయుల మీద ఉగ్రత, దేవుని ఉగ్రత తప్పకుండా వస్తుంది. మీకు ఎంత హైపర్ గ్రేస్ టీచింగ్, అబద్ధ బోధకులు ఎంత నూరిపోసినా దేవుని వాక్యం సత్యం, మోసపోకుడి అని అన్నాడు కదా. డు నాట్ గెట్ డెసీవ్డ్. చాలా బోధలు అంత్య దినాల్లో మీకు వస్తుంది. ఏం కాదు, ఎన్నిసార్లు చేసినా చెల్లిపోతుంది, దేవుడు కరుణామయుడు, కృపామయుడు, ప్రేమాస్వరూపు అని మోసపోతున్నారు అన్నమాట. ఎందుకంటే చేసిన పాపం తప్పకుండా ఏమవుతుంది, అనుభవించాల్సిందే. దేవుడు క్షమిస్తాడు, అవును, నీకు నిత్య నరకం నుండి విడిపిస్తాడు, నిన్ను పరలోకం చేరుస్తాడు. కానీ ఈ భూమి మీద నువ్వు చేసిన ప్రతి దానికి ప్రతిఫలం పొందుకుంటావు. కాబట్టి చేసిన మంచి క్రియలు ఎక్కడ పోవు, చేసిన చెడు కూడా ఎక్కడ పోవు. శరీరంలో చేసింది శరీరంలోనే నువ్వు కోస్తున్నావు పంట. ఇంతకుముందు మనం చదివినావు కదా, శరీరంలో నీవు విత్తితే క్షయం అనే పంట కోస్తావు. మీరు చూడండి, మీరు చుట్టూ చూసినప్పుడు ఎవడన్నా వ్యభిచార పాపం చేస్తున్నాడు అనుకో, ఆ శరీరం క్షయించిపోతూ ఉంటుంది. వాని కన్నుల్లో తేజస్సు ఉండదు, వాని శరీరంలో బలహీనమైపోతాడు, ఏదో రోగం తెచ్చుకుంటాడు, కృంగిపోతాడు, వంగిపోతాడు, దమ్ము ధైర్యం ఉండదు, వానికి ఒక సత్ప్రవర్తన ద్వారా వచ్చే ధైర్యం ఉండదు, ఓడిపోతుంటాడు, మాటలు తడబడుతుంటుంది. ఇక ఆ పాపం మర్చిపోవాలని పోయి తాగుతూ ఉంటాడు, తాగి వాడు నాశనం అయిపోతాడు. ఇంటిలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, భార్య పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు. లేకుంటే ఎక్కడైనా బాగా తన్నులు పడతాయి. బుద్ధిహీనులు వీపుకి ఏం పడతాయంట, బెత్తమే తాగుతుందంట. తంతరు ఎవరు వ్యభిచారం చేసి పట్టుబడకుండా ఎవరు ఉంటారు? లేక ఒక దొంగతనం తాగుతుందా? ఏది తాగదు. ఇవన్నీ మరి వెలుగులోకి వచ్చేస్తుంది. కాబట్టి వానికి శిక్ష తప్పదు, వానికి అవమానము తప్పదు. జారత్వం చేయవాడు కేవలం బుద్ధిశూన్యుడని వాక్యంలో ఉంది. ఇజ్ ఏ ఫూల్ అని వాక్యం. ఎందుకంటే వాడు అనుకుంటున్నాడు వాని సంగతులు ఎవరికి తెలియదు. నేను ఒక చిన్న కెమెరా పెట్టుకుని 40 విండోస్ ఉన్నాయి నాకు, అన్ని మూలములు ఎక్కడుందో అన్నీ చూస్తాను. అయితే దేవుని కెమెరాకు విరుద్ధంగా ఎవరన్నా ప్రవర్తించగలుగుతారా? అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు. కాబట్టి దేవుడు చూస్తున్నాడనే భయం ఎప్పుడు ఉండాలి, విశ్వాసం. కాబట్టి అదే కదా దేవుని భయం అంటే, అదే మరి ఇంకేంటి. దేవుని భయం అంటే నువ్వు దేవుని భయపడి చెడుతనాన్ని ఏం చేస్తున్నావు, విసర్జిస్తావు. అంత ధైర్యం ఉండకూడదు. అందుకే నీ శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. శరీర ఇచ్చలు వస్తూ ఉంటుంది నువ్వు బతికున్నంత కాలం. మనం వార్తల్లో చూస్తాం, 100 సంవత్సరాల ముసలోడు కూడా పాపం చేసినాడంట. మరి ఈ శరీరంలో ఆ పాపం నియమం ఉన్నది, కానీ ఆత్మ నియమం ద్వారా దాన్ని ఏం చేస్తున్నావు? ఒక పాము అనుకోండి, ఒక కోబ్రా ఒక బుట్టలో ఉంది నీ దగ్గర, అది పడగెత్తుతుంది. ఎత్తుతున్నప్పుడు ఎలా టకా టకా అని వాక్యం అనే ఖడ్గంతో లేక సుత్తెతో నువ్వేం చేస్తున్నావు? కొట్టి పడేస్తావు. ఏం చేస్తుంది అది? అనిపోతుంది. ప్రతి వారిలో పాప నియమం ఉంది, కానీ ఆత్మశక్తితో నువ్వేం చేస్తున్నావు? దాన్ని కొట్టేస్తున్నావు అన్నమాట. మళ్ళా పడిగెత్తుతుంది, మళ్ళా కొట్టేస్తావు. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా కొట్టుతున్నప్పుడు ఏం చేస్తుంది అంటే అది అనిగిపోదు. అనిగిపోయేది ప్రాణం ఉంటుందేమో, ప్రాణం ఉంటుంది, కానీ అది నిన్నేమి కూడా చేయలేదు. నీకు దాని మీద ఏం కలిగింది? విజయం కలిగింది. పరిశుద్ధాత్మ ద్వారా నీకేం కలిగింది? విజయం కలిగింది. దేవుని స్తోత్రం. అలాగూ నువ్వు జయిస్తున్నావు అన్నమాట. ఈ వాక్యంలో అదే మనం చూస్తున్నాము. నాలుకను నియంత్రణ చేయాలంట. నేను చదువుతున్నప్పుడు నాకు చాలా దేవుని భయం కలిగింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో మనం ఒకవేళ నాలుకను నియంత్రణ చేయకుంటే మన భక్తి అంతా వ్యర్థం అని ఉంది. యాకోబు రాసిన పత్రిక 1:26, ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచ్చు, భక్తి గలవాడని అనుకొని నీడల వాని భక్తి వ్యర్థమైన. భక్తి అంతా వ్యర్థం అంట నాలుక నియంత్రణ లేకుండా. చాలా కావాలి, చాలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని భయం ఉంటే we can control our tongue, temper and temptation. 3 T's అంట. ఒకటి టంగ్, ఇంకోటి టెంపర్, కోపం వచ్చి ఏదైనా చేసేస్తాం, కోపం, ఆవేశం. ఇంకోటి శోధన, టెంప్టేషన్ అంటే శోధన.
ఈ 3 జయించాలంటే మరి నీ వల్ల కలిగే కార్యం కాదు అది. పౌలు అంటున్నాడు కదా, నేను చెయ్యాలనుకుంటున్నాను, నేను మంచి నియమం ద్వారా బతకాలను, నా వల్ల కావడం లేదు. నాకు ఏం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయను, నేను నా అంతటా నేనేమీ చేయను. అందుకే కావాలి పరిశుద్ధాత్మ శక్తి. కనుక ఇక్కడ అదే మనం చూస్తున్నాం. తర్వాత మనం కొన్ని కార్యాలు, ఇప్పుడు హృదయాన్ని సరిపెట్టుకోవాలి అంటే కూడా హృదయంలో నుండే మరి అన్నీ వస్తుందట. మార్క్స్ వార్త 15 అనుకుంటాను కదా, హృదయం నుండి మరి ప్రతి విధమైన పాపం బయలుదేరుతుంది. ఈ హృదయము అన్నిటికంటే ఘోరమైంది, వ్యాధి గలది, మోసకరమైనదని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మార్క్స్ వార్త 7:20. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. 21 నుండి మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా జారత్వములను, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరము, దేవదూషణి, అహంభావం, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచు. అంటే హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ అంటే ఉండేలో. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని చూస్తాడు. పై రూపం ఇస్త్రీ బట్టలు కట్టుకొని కడక్కు ఉండొచ్చు, మనం తెల్ల వేసుకొని కూడా ఉండొచ్చు, కానీ హృదయంలో పాపం ఉంటే దేవుడిని తెలుసు. అన్నిటికంటే భద్రంగా కాపాడుకోమంటాడు హృదయాన్ని కదా. అంటే హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతుంది. పరిశుద్ధాత్మకు నిలయమైన హృదయాన్ని నీవు భద్రంగా కాపాడు. హృదయంలో ఏది రావద్దు. ఇజ్ ఇట్ పాసిబుల్ అని నేను అనుకున్నాను. పరిశుద్ధాత్ముడు నాకు జవాబు ఇస్తున్నాడు, ఇట్ ఈజ్ పాసిబుల్. హల్లెలూయా, ఇట్ ఈజ్ పాసిబుల్. అవును, నువ్వు దేన్ని నింపుకుంటావో. ఇప్పుడు నేను ఒక గ్లాసులో మరి దీని నిండా నీళ్ళు ఉన్నాయి, ఒలుకుతే ఏం పడుతుంది? విషం పడుతుందా? దీని నిండా నేను తేనె పెట్టినా అనుకోండి, ఒలుకుతే ఏం పడుతుంది? తేనె పడుతుంది. పాలు పెడితే పాలు పడుతుంది. అంటే హృదయాన్ని నువ్వు దేనితో నింపుకుంటున్నావో అదే బయటకు వస్తుంది, అదే బయట. అందుకే నువ్వు జాగ్రత్తగా అందుకే పౌలు భక్తుడు అంటాడు, నీ హృదయంలో నీవు దేవుని వాక్యాన్ని సమృద్ధిగా ఏం చేయాలి? నివసింపనీయాలి. హల్లెలూయా. లెట్ ప్లెంటీ ఆఫ్ గాడ్స్ వర్డ్ రిసైడ్ ఇన్ యువర్ హార్ట్. అప్పుడు నిన్ను ఎవరైనా తిట్టినా కొట్టినా ఒలికేది ఏంటి తెలుసా? వాక్యం. ఎవడన్నా దూషించినా, నిన్ను అవమానించినా పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, యుద్ధము యెహోవాది అంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒలికిందనమాట దేవుని వాక్యం, వాగ్దానాలు. అలాగూ పవిత్రంగా నువ్వు కాపాడు. ఇంకో కన్నులు, శరీరం కదా. ఈరోజు మన టాపిక్ ఏంటి? శరీరము శిక్షణ, డిసిప్లినింగ్ యువర్ బాడీ. కన్నులు ఉన్నాయి. కన్నులు అంటే దేహానికి దీపం అంట. దేహమునకు దీపము కన్నులు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ మాట ఉంది, దేహమునకు దీపము కన్ను. ఈ కన్ను కూడా నువ్వు అటు ఇటు చూడకుండా సూటిగా ఉండాలంట, అంటే పవిత్రంగా ఉండాలి నీ నేత్రాలు. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 22, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఆ చీకటి ఎంతో గొప్పది. కొందరు అలవాటు ఇట్లా కన్ను కొట్టడం, ఏదో ఒక మాట అంటారు, వాళ్ళు ఇట్లా అంటారు. అంటే అది వంకరతనం కదా, యథార్థత లేదని అర్థం. మరి కన్నుతో సైగ చేయడం, మందిరంలో ఉండి కూడా ఆటలాడతారు చాలామంది. ఎంత భయం లేని తనమనాలు. కొందరు వివాహితులు స్త్రీలు ఏం చేస్తారంటే పరపురుషుల మీద వ్యామోహం. మందిరానికి వచ్చేది నీవు దేవునితో అంటగట్టబడి ఉండడానికి కదా. పరపురుషుతో నీకేం సంబంధం? అడు చూస్తా, ఇటు చూస్తా, అడు చూస్తా, ఇటు చూస్తా, నీకు శిక్ష తప్పదు. అలాగే పురుషులు ఉంటారు, వాళ్ళు వచ్చింది దేవునితో అంటగట్టబడాలి, దేవుని మనవులు తెలియాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని సన్నిధి అనుభవించాలి, దేవుని శక్తి పొందుకోవాలని రావాలి. కానీ
పక్కన ఇట్లా చూడొద్దు, ఇటు అటు కాదు, దేవుని తడు చూడాలి. దేవుని స్తోత్రం. నీ కన్నులు ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలి. హల్లెలూయా. కొద్దిగా ఘాటుగా ఉంది కదా, ఉండాలి. మరి కొన్ని హై డోస్ ఇంజెక్షన్ ఇవ్వాలి కదా నేను అప్పుడప్పుడు. కనుక నువ్వు దేవుని తట్టు ఉండాలి. నీ కన్నులు అటు ఇటు కాదు. పాపంలో పడిపోతావు. పడిపోవడం అంటారు చూడు, పాపంలో నిలబడ్డం అన్నారు. ఏమంటారు? పడిపోయినాడు, అంతే. పడిపోయినాడు. ఇక వానికి దేవుని సహాయం కావాలి నిలవాలంటే. కాబట్టి చాలా ఇంటెగ్రిటీ ఉండాలంటే, నీకు యథార్థమైన ప్రవర్తన ఉంటే దేవుడు ఎప్పుడు నీకు తోడు ఉంటాడు. దేవుని స్తోత్రం. యథార్థవంతులుగానే తోడు ఉండాలి, అంతే. ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు బీ విత్ హిస్ చిల్డ్రన్. అందుకే వాక్యంలో సామెతల గ్రంథం, నీ కన్నులు అటు ఇటు కాకుండా సూటిగా ఉన్న మార్గంలోకి చూడాలి అని. దొంగ చూపులు అంటారు చూడు, ఇటునే చూసినట్టుంటారు, ఇటు చూస్తుంటారు, అటు చూస్తుంటారు. అన్నీ కావాలి, ఏమేమవుతుందో తెలుసుకోవాలి. అవన్నీ వద్దు. లెట్ యువర్ ఐస్ బి ప్యూర్, బికాజ్ కన్నుల నుండే పాపం ప్రవేశిస్తుంది. ఐస్ ఆర్ ద గేట్ టు ద హార్ట్ అంట. ఇప్పుడు ఐస్ అంటే కన్నులు ఒక ద్వారం అన్నమాట పాపం ప్రవేశించడానికి. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మనం ఈ గేట్ ఏం చేస్తాం? మూసేస్తాం. కన్నులు మూసుకొని ప్రార్థన చేస్తాం. ఎవరు నేర్పించారు మనకి? ప్రార్థన అనగానే ఈ లోకానికి మనం ఏం చేస్తాం? గేటు మూసేస్తాం. నన్ను దేవుణ్ణే చూడాలి. బాడీ లాంగ్వేజ్ అనమాట. తర్వాత నాలుక గురించి మనం చూసినాం కదా, నోటికి కళ్ళెం చాలా అవసరం. పరిశుద్ధాత్మ నియంత్రణలో ఉంటేనే ఈ నాలుక నీ ఆధీనంలో ఉంటుంది. లేకుంటే ఎడాపెడ. చూడండి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియాలి. నీ భర్తతో మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన స్త్రీ అయితే నీకు ఏం మాట్లాడాలో తెలుసు, ఏం మాట్లాడకూడదో తెలుసు. నీ భర్తతో లేక భార్యతో, ఒక స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ భార్యను చెడ్డ మాటలు తిట్టరాదు ఆయనకు. ఎందుకంటే ఈజ్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. ఏమే పోవే రావే, మరి కుక్క నక్క గాడిదని ఇట్లా తిట్టాడు అనమాట. హనీ అంటాడేమో, లేకుంటే డార్లింగ్ అంటాడేమో. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏక శరీరం కదా, వాళ్ళు ఏమన్నా పిలుచుకుంటారు ప్రేమతో. ప్రేమ ఎప్పుడు తరిగిపోదు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంట. దేవుని ప్రేమ, దేవుని స్తోత్రం. ఇట్స్ లవ్ ఆఫ్ గాడ్ అనమాట. ఒకవేళ శారీరకమైన ప్రేమ అయితే పెళ్ళయి ఒక 2 సంవత్సరాలు ఉండి దాని తర్వాత తరిగిపోతుంది. అప్పుడు మురిపేమ ఉంటే తర్వాత అంతా మరి చాలా మరి చేదు అనుభవం ఉంటుంది. కానీ అలా కాదు. దేవుని బిడ్డలకు అంతం వరకు కూడా దేవుడు తప్పకుండా పరిశుద్ధాత్మ శక్తిని కోరుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో కూడా యూ నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తప్పకుండా ఉంటుంది. వాగ్వాదాలు ఉంటుంది, కాంట్రడిక్షన్స్ ఉంటుంది, కాంట్రవర్సీ ఉంటుంది, ఎదురు మాటలు ఉంటుంది. ఒక పెద్ద పని అన్నమాట భార్యాభర్తలు కలిసి కాపురం నిలబెట్టాలండి. నాకు అనిపిస్తుంది అది మానవ శక్తి కాదు, అతీతమైన దేవుని శక్తి కోరుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయినా నీ శక్తి కావాలి టు మేక్ ద ఫ్యామిలీ గో ఫార్వర్డ్. చాలా అడగాలి దేవుణ్ణి. ఇప్పుడు ఇంత శక్తి దేవుడు ఇస్తానంటున్నాడు, మనం అడగకుండా పొందకుండా పోతున్నాము. మీరు అడగనందుకు మీరు పొందడం లేదంటారు. అడుగుడి మీకు ఇవ్వబడను. యు ఆస్క్ అండ్ యూ షల్ రిసీవ్. హల్లెలూయా. కాబట్టి తలంపుల్లో ఎక్కడైనా తేడిపోతుందా? తలంపుల విషయం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆత్మతో నింపబడిన వారు దేవునికి విరోధంగా ఉన్న ప్రతి తలంపును ఏం చేయాలి? పడగొట్టాలి అంటున్నాడు. 2 కొరింథీ 10వ అధ్యాయం చూడండి. దేవునికి విరోధమైన ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, వితర్కము మేము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దాన్ని పడగొడుతున్నాం. 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. బా, ఇది ఎంత పెద్ద మాట ఇది. ఏ ఆలోచన అయినా ఇది క్రీస్తు విధానంలో ఉందా లేదా? క్రీస్తు పక్షాన ఈ ఆలోచన లేకుంటే దాన్ని పడగొట్టి దాన్ని చెరపట్టి క్రీస్తుకు లోబడినట్టుగా మేమేం చేస్తున్నాం? దాన్ని చెరపడుతున్నాం. అంటే సంపూర్ణ విధేయత మేము చూపెడుతున్నామని అర్థం. దేవునికి విధేయులై ఉన్నాం. ఎప్పుడైనా మీరు చెడు ఆలోచనలు మీకు వస్తే, నాకు చాలామంది ఫోన్ చేసిన మా చెడు ఆలోచనలు మాకు చెడు ఆలోచనలు వచ్చేస్తుంది. ఆలోచనలకు వయసుతో పని లేదు. ఒక 80 సంవత్సరాల ముసలామె ఫోన్ చేసి అంటుంది నాకు, అమ్మా నాకు రాత్రి నిద్రపట్ల అన్ని చెడు ఆలోచనలు.
అయ్యో దేవా నీకేంటి ఈ వయసులో చెడు ఆలోచనలు, దేవుని 1000 నామాల పుస్తకం ఉన్నది, వాగ్దానాల పుస్తకం ఉంది, ఇవన్నీ చదువుతూ స్తోత్రం స్తోత్రం అని మంచిగా దేవునితో దగ్గరగా బ్రతికే దినాలు ఇవి, నువ్వేంటి ఇప్పుడు చెడు ఆలోచన? నాకు తెలియదమ్మా చెడు ఆలోచన. యేసు నామంలో గద్దించి బంధించిన దేవుని స్తోత్రం. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ డెవిలిష్ థాట్. దేవుని నియమాల్లో ఉండేవారికి మరి దేవుని సన్నిధి, దేవుని శక్తి, దేవుని మాటలు, దేవునితో ఉన్న బంధం, అంటే ఆత్మీయ నడక. నేను ఒక ప్రసంగం చేసినాను కదా, వాకింగ్ విత్ గాడ్. ఇవెందుకు వచ్చినాయి ఇలాగ? రావని కాదు, వస్తే ఏం చేయాలి, దాన్ని నువ్వేం చేయాలి, బంధించాలి. పిట్టలు నీ నెత్తి మీద ఎగురొద్దని నువ్వు పెద్ద రూల్ పాస్ చేసినా ఏమవుతుంది, అది ఎగురుతుంటుంది. కానీ దాన్ని పట్టుకొని నీ నెత్తి మీద గూడు కట్టి దానిలో గుడ్లు పెట్టమంటే ఏం చేస్తుంది, అంతే అన్నమాట. అలాగే ప్రతి ఆలోచన దేవునికి విరుద్ధంగా ఉంటే వెంటనే దాన్ని బంధించి ఏం చేయాలి, అణగొట్టేయాలి. హల్లెలూయా. అందుకే ఆత్మ చేత శరీర కార్యములను ఏం చేయాలంట, చంపేయాలంట. చంపకుంటే ప్రమాదం. మీ ఇంటికి ఒక కోబ్రా వచ్చింది, నాగువామ వస్తే చూసుకుంటా, బా ఎంత బాగుంది దీని డిజైన్, ఎంత చక్కగా చేసింది కదా దేవుడు దీన్ని అని చెప్పి ఇట్లా ఆలోచించి ఉంటావా? చూసింది ఆలస్యం, పట్టుకొని ఏం చేస్తావు, దాన్ని తల చితక కొడతావు. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో సమాధానకర్త దేవుడు శీఘ్రంగా సాతాను మీ కాళ్ళ క్రింద ఏం చేస్తాడు, చితక కొట్టేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. లేదండి మేము మానవులం కదా, మాకు ఇలాగ వచ్చిందండి, అలాగ వచ్చిందంటే తన్నులు తిను, లేకుంటే శిక్ష అనుభవించు, లేకుంటే కటకట పాలుగా. ఎందుకంటే ఇవన్నీ నియమించిన దేవుడు జాయమని పెట్టి అన్నీ నేర్పించినా నీకు నెతికెక్కకుంటే నువ్వు దాని శిక్షా ఫలము అనుభవిస్తావు. యూ హ్యావ్ టు సెట్ రైట్. అందుకే కదా దేవుడు ఇవన్నీ మనకు నేర్పించేది. ఎందుకంటే ఇవి నువ్వు ఆత్మ నియమం ద్వారా నువ్వు నడిస్తే నీకు విరోధంగా ఏ నియమం ఈ లోకంలో లేదంట. హల్లెలూయా. నేను చెప్పిన మాట కాదు, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. నీకు విరోధంగా ఏ నియమం లేదు. అంటే యూ విల్ బి డిక్లేర్డ్ ఇన్నోసెంట్ బికాజ్ యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంది, ఆత్మ ఫలం ఫలించినప్పుడు నీకు దానికి విరోధంగా ఏ నియమము కూడా లేదు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. 22వ వచనం, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. తర్వాత ఇంకోటి, శరీరంలో ఉన్నప్పుడు తిండిపోతాను, తిని 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 కప్ప ఉబ్బినట్టు ఉబ్బిపోతారంటే అక్కడ వారికి అంటే అదొక పెద్ద దురలవాటు. మనము ఎందుకు భోజనం చేస్తున్నామంటే మన ప్రాణాత్మ దేహాలు సరిగా నిలబడ్డాను. మనము బ్రతికేది తినడానికి కాదు. మనం తినడానికి బ్రతుకుతున్నామా? బ్రతకడం కోసము తింటున్నాం. మనం కొద్దిగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని తింటున్నాం, కానీ తినడమే పని అంటే ఎట్లా? అందుకే తిండిపోతులు, త్రాగుబోతులు దరిద్రులు అయిపోతారంట. నువ్వు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకకి ఏం పెట్టుకో, కత్తి పెట్టుకో అంటున్నాడు. అంటే శరీర కార్యమే. అందుకే నాకు దేవుడు చాలా మాట్లాడుతున్నాడు ఈ తిండి గురించి. ఇంకా తక్కువ చేయి, ఇంకా తక్కువ చేయి, ఎక్కువ ప్రార్థన చేయి. నాకు ఐ కెన్ హియర్ ద వాయిస్. ఎందుకంటే నువ్వు ఎక్కువగా తిని దేవుని దూరం అయితే ఏమన్నా లాభమా? ఏమీ లాభం లేదు. కడుపు నిండి దేవుని మర్చిపోతే ఏమన్నా ప్రయోజనమా? ఏం లేదు. కొద్ది పదునుగా నీ యొక్క ఆత్మ, శరీరం, ప్రాణం చక్కగా పెట్టుకుంటే ఎంత భాగ్యం అది. కాబట్టి ఈ తిండిపోతనం ఉంటే దాన్ని దూరపరచుకోవాలి. చాలా అంతే. నీ ప్రాణం నిలబడడానికి కొద్ది తిన్నావు అంతే. రుచిగల ఆహారం తినాలి, రోజు బిర్యానీ తినాలంట. ఒక పిల్లోడు అడ్డంగా పలిసిపోయినాడు, 22 ఏళ్ళు ఉంటాడు, కానీ ఎంత పెద్ద బాడీ. కానీ ఏమైంది నీకు? ఎందుకు ముందు బాగానే ట్రిమ్గా స్మార్ట్గా ఉండేవి, ఏమైంది అంటే వాళ్ళ అమ్మ అంటుంది, రోజు బిర్యానీ ప్యాకెట్ కావాలమ్మా. బిర్యానీ లేనిది నా కొడుకు నిద్రపోడు. రోజు స్విగ్గీ దాంట్లో వాడు ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటాడు, బిర్యానీ తెచ్చుకొని తింటాడు.
ఇక దేహము ఎలా పెట్టుకోవాలి? నువ్వు చాలా మరి పవిత్రంగా పెట్టుకోవాలి. ఈ దేహాన్ని నువ్వు పాడు చేసేస్తున్నావు. అతి తొందరలో కిడ్నీ ఏమవుతుంది? పాడైపోతుంది. లివర్ ఏమవుతుంది? పాడైపోతుంది. ఎందుకంటే దానికి చాలా పని పెట్టేసినావు. లైట్గా పెట్టుకుంటాను. ఏది తినాలి, ఏది తినకూడదు. పరిశుద్ధ గ్రంథం అనేది ప్రసంగి 11వ అధ్యాయం మీకు గుర్తు చేస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎక్లెసియాస్ 11 chapter 10. లేత వయసును నడిప్రాయమును గతించిపోవునని కనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకును, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకును. ఈ దేహానికి చెరుపు అని తెలిసి కూడా ఎందుకు తింటున్నావు? పచ్చళ్ళు తింటే బీపీ హై అవుతుంది తెలుసు, అయినా పచ్చళ్ళు లాగిస్తే ఎట్లా? దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. నీవు అతిగా తినడం ద్వారా నీ అవయవాలన్నీ పాడైపోతుందని తెలిసి బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తే ఎవరు జిమ్మేదారి? దానికి కాళ్ళు చేతులు పడిపోతాయి, బీపీ హై అయిపోతుంది, పనికిరాని పాత్రగా అయిపోతావు. అందుకే దేహం అనేది గొప్ప వరం అండి. నన్ను అడిగితే ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్. బాడీ ఈజ్ ఎ గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. నువ్వు అల్లా టప్పక దాంతో నీవు ఆటలాడి దాన్ని ఏం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. బాడీ శిథిలమైపోతుంది దేవుని దగ్గరికి. నువ్వు మరి నరక పాత్రలో. అసలు దేవుని నియంత్రణలో నువ్వు ఉండాలి. ఇప్పుడు చూడండి, అవ్వకు ఎంత దైవ భయం లేదో నాకు అనిపిస్తుంది. దేవుడు చెప్పినాడు నువ్వు ఈ పండు తినొద్దన్నాడు. తినొద్దంటే కూడా ఏం చేసింది ఆమె? కన్నులకు ఎట్లుండేనంటది చాలా. ఈ శరీర కార్యాల్లో కన్ను ఉంటుంది, నాలుక ఉంటుంది, గుండె ఉంటుంది, చేతులు ఉంటుంది, మాటలు ఉంటాయి. ఇవన్నీ శరీర కార్యాలు. చూడండి, ఆమె తినొద్దని తెలుసు, అయినా సాతానుడు ప్రేరేపించినప్పుడు ఆమె అది కన్నులకు చాలా రమ్యంగా ఉండేనంట. కన్నులకు 6వ వచనం 3:6 ఆదికాండం 3:6. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమునిదై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా తిని. అంటే అవిధేయత అనే అర్థం. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ అవర్ ఫుడ్. ఏదేమైనా నీ కన్నులతో దేవుని మహిమపరచు, నీ నాలుకతో దేవుని మహిమపరచు, నీ నోరుతో దేవుని మహిమపరచు, నీ దేహంతో దేవుని మహిమపరచు, నీ చేతులతో దేవుని మహిమపరచు, నీ పాదములతో దేవుని మందిరానికి రా. అంటే యూజ్ యువర్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. చివరిగా నేను ఒక వాక్యం చదివి ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 17 నుండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. నేను కొందరిని సేవకులను చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది నాకు. అరే, అపోస్తులైన పౌలు ఇలాగే ఉండేనా? పెద్ద బరువుతో ఉండేనా? ఇట్లా ఎన్ని మిషనరీ దండయాత్రలు చేసినాడు, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని జాగారాలు, ఎంత శ్రమ, ఎన్ని దెబ్బలు, ఎంత వస్త్రహీనత, ఎంత కరువు అనుభవించినాడు, తిరస్కారం అనుభవించినాడు, సంఘాలు స్థాపించినాడు, లేఖనాలు రాసినాడు. పౌలు భక్తుడు అంటే అసలు అట్టి భక్తుని మనం కనుగొనగలుగుతాం అనిపిస్తుంది. ఈనాటి సేవకులు కడుపు ముందు, నేను వెనుక, నువ్వు ముందు పో అంటే కడుపునే పోషణ. నేను చెప్పమాట కదా, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆత్మల తీవ్రత లేకుంటే యూ బికమ్ ఏ లాఫింగ్ స్టాక్ టు పీపుల్. ఓ పెద్ద ఆత్మ గురించి నువ్వు చెప్పి నియంత్రణ లేదు, నీ శరీరాన్ని కంట్రోల్ చేయకుంటే ఎందుకు పనికి వస్తావు? యూ కాంట్ ఫూల్ ద మాసెస్. మాసెస్లో కూడా, ప్రజల్లో కూడా దైవాభిషేకం ఉందని నాకు తెలుసు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దెర్ ఇస్ అనాయింటింగ్ ఇన్ ద క్రౌడ్. ఎందుకంటే సంఘంలో మధ్యలో ఆయన సంచరించు దేవుడు. ఇక్కడ చూడండి ఎంత ఖచ్చితంగా పౌలు బోధిస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3:17. సహోదరులను, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. ఫాలో ఏ గుడ్ ఎగ్జాంపుల్ అంటున్నాడు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. దేవుని సేవ అంటున్నారు కడుపు నింపుకొని. కడుపు అసలు వారికి కడుపు ఒక విగ్రహమైంది, తిండి ఒక విగ్రహమైంది.
వారు భోజన ప్రియులు, వాళ్ళు భోజనం మీద ఉంది వాళ్ళ దృష్టి, ఆత్మల సంపాదన మీద లేదు అంటున్నాడు ఆయన. వీరు నాశనం వీరి అంతం అంట. పౌలు భక్తుడు చెప్పిన మాట, ఘాటైన మాట, ఆత్మావేశంతో చెప్తున్నాడు, నాశనం వీరి అంతం, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే వారు మనస్సు ఉంచున్నారు. ఎప్పుడు అక్కడ కొనాలి, ఇక్కడ కొనాలి, అది చేయాలి, ఇది చేయాలి. అయ్యో, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకో, మీకు కావలసినవన్నీ ఆయనే మీకు సమకూర్చి ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విశ్వాసం లేదు. దేవునిలో నీకు అచంచలమైన విశ్వాసం చాలా అవసరం. నేను అంటున్నాను కదా, నాకు దేవుని ఆత్మ చాలా మాట్లాడుతుంది. మీరు దేవుని వాక్యం వినువారవై మాత్రం కాకుండా దాని ప్రకారం నడిచేవారై ఉండాలి. మీకు దొరికినంత వాక్యము ఇంత విస్తారంగా, కొందరు పిల్లలు నేను చెప్పినాను కదా, అవుటిగా పుడతారు, తింటారు, బాగా అడ్డుగా బలిసిపోతారు, కానీ ప్రయోజనమే లేదు. నిలవరాదు, నడవరాదు, కూర్చోరాదు, ప్రతిదానికి ఏడుపే. ఇప్పుడు ఒక తల్లి దగ్గర వచ్చి 20 ఏళ్ళకు కూడా మూతి మీద మీసాలు వచ్చినాక కూడా ఎత్తుకో 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 అంటే తల్లికి ఏం పోతుంది? బాధనా? నాకైతే బెత్తం ఉంటే 2 కొట్టేదాన్నేమో మరి. అంటే ఇంకా ఎత్తుకో ఏంది? వై డోంట్ యు గ్రో ఇన్ ద లార్డ్? ఇంత వాక్యం. నేను మీకు ఒక కార్యం చెప్తున్నాను. నిన్నటి రోజు నేను ఫెర్నాండస్ హాస్పిటల్ పోవాల్సి వచ్చింది. నాతో మరి ఇక్కడ కొద్దిగా టీంను తీసుకొని వెళ్ళాను, పాస్టరు మరి స్టాఫ్ను కూడా తీసుకొని వెళ్ళాను. నేను వెళ్ళింది ఒక కార్యం, దేవుడు నన్ను అక్కడ ఎంత అద్భుతంగా వాడుకున్నాడంటే, నేను వెళ్ళింది ఏంటంటే, చెర్రీలకు సడన్గా కొద్దిగా వీక్నెస్ అనిపించినప్పుడు, 7th మంత్లో ఉంది ప్రెగ్నెన్సీ, మూమెంట్స్ తక్కువ ఉంది అని ఆమె వెళ్ళిపోయింది. మొదట నేను ఇక్కడ సేవలో ఉన్నాను, ఆమె కారు తీసుకొని వెళ్ళిపోయింది 2 లేడీస్ తోటి. అయ్యో బిడ్డ, ఒంటరికి వెళ్ళిందని నేను వెనుక మేము కుక్కట్పల్లి వెళ్తున్నాం. ఎవరో చనిపోయినారు, మరి మన బిలీవరు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి మేము వెళ్తుంటే తెలుసుకోగానే మేము రూట్ మార్చి, నేను ఫెర్నాండస్ హాస్పిటల్ వెళ్ళినా, పాప ఒంటరి ఉంది కదా అని. అక్కడ వెళ్ళినప్పుడు నేను హాస్పిటల్ కదా, ఈ బైబిల్ నా చేతిలో ఉంది, బైబిల్ ఎందుకులే ఇంకా అని చెప్పి బైబిల్ పక్కన పెట్టి, బైబిల్ లేకుండా పోతే పరిశుద్ధాత్మ నన్ను గద్దించినాడు. అది వీ హ్యావ్ టు బి వెరీ సెన్సిటివ్ టు ద విస్పరింగ్ అని చెప్పినాం కదా. పరిశుద్ధాత్ముడు అన్నాడు, బైబిల్ పట్టుకో అన్నాడు. నేను వెంటనే బైబిల్, అమ్మో గద్దింపు వచ్చింది, బైబిల్ పట్టుకొని లోపల హాస్పిటల్లోకి. మీరు నిజం చెప్తున్నారా? దేవుని మహిమను చూసినాను నేను. బైబిల్ పట్టుకో ఎంటర్ కాగానే నన్ను మనుషులు గుర్తుపడుతున్నారు అక్కడ. నేనేమో నా బిడ్డను చూసుకోవడానికి ఎట్లయింది, ఏమైంది, మరి మూమెంట్ ఉందా లేదా, నేను అటు వెళ్తుంటే అక్కడ ఒక్కరు అందరు పెద్ద గుంపు అయిపోయింది. షెరీల్ పోయి నేను జస్ట్ తొంగి చూస్తే ఐఎమ్ ఓకే అన్నది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, రిపోర్ట్ నార్మల్ మమ్మీ అన్నది. రిపోర్ట్ నార్మల్ అయితే ఇంకా నేను అక్కడ ఎందుకు టైం వేస్ట్ చేయాలా, దేవుని సేవ చేయొద్దా నేను? ఇక ఒక్కరోజు ఇక వాళ్ళు ఇంత క్రౌడ్ వస్తున్నదని చెప్పి నాకు ఒక రూమ్ ఇచ్చినారు, ఒక ప్రేయర్ రూమ్ ఇచ్చి, అమ్మ మీరు ఇక్కడ ఉండండి. నేను చెప్తున్నాను, అతిశయోక్తి కాదు, దాదాపు ఒక 100 మంది నర్సులు, స్టాఫ్, వాళ్ళు వీళ్ళందరూ ఒకరొకరు ఏడుపు, కన్నీరు, దుఃఖము, వాళ్ళకు ఆదరణ లేదు, వాళ్ళకు భయము. భర్త వదిలిపెట్టినాడు, భర్త చనిపోయినాడు, మాకు అనారోగ్యత ఉన్నది, హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్, ఇంత పెద్ద, అబ్బా ఎంత అద్భుతమైన పరిచర్య జరిగిందంటే నిన్న నాకు చాలా తృప్తి అనిపించింది. నేను దారి పొడుగు వెళుతూ అంటున్నాను చూడు, మనము ఆహారం పెట్టి వాక్యం పెట్టి కక్కేంతవరకు పెడుతున్నాం, కానీ ఇక్కడ జనాలు ఎంత ఆకలి ఉన్నారు, అసలు వదిలిపెట్టడం లేదు వాళ్ళు. అందుకే నేను చెప్తున్నాను, ఎక్కువగా మీరు ఆహారం పుచ్చుకుంటున్నారు, జీవాహారం, కానీ తగినట్టు మీరు ఏం చేయాలి? ఫలించాలి. వాక్యం లేకుండా, నేను అప్పుడు ఒక తీర్మానం చేసి, నేను కృపాకర్ పాస్టర్ కూడా ఉండే నాతో, నేను కృపాకర్ నాకు ఒక దర్శనం దేవుడు ఇస్తున్నాడు, నెలకు ఒక్కసారన్నా ఇలా వాహనం తీసుకొని వెళ్ళిపోవాలి, ఒక్కొక్క హాస్పిటల్ పోవాలి. ఎంతమంది ఉన్నారు నాయన, ఎంతమంది ఆకలితో ఉన్నారు. జాయ్ సిస్టర్ వెంబడి పడుతున్నారు, టీవీలో చూస్తారట. వాళ్ళు నిజంగా అసలు కలనా, ఒక ఆమె కలనా ఇది నిజమా అంటే అంత ఆశ. అందుకే వాక్యము మన దగ్గరికి ఇంత అద్భుతంగా ధారాళంగా వచ్చినప్పుడు మీరు సెటరైట్ కావాలి, లేకుంటే తీర్పు వస్తుంది. ఎందుకంటే ఎక్కువ వాక్యం మీకు వచ్చేసింది కదా, వాక్యం లేకుండా ఎంతమంది నశించిపోతున్నారు. వాక్యమే లేదు వారికి ఇలాంటి పరామర్శ లేదు, వారికి ఇట్లా దగ్గరకు వచ్చి వాక్యం చెప్పడానికి ఎవరు లేరు. ఎంత ఆకలిగా ఉన్నారో నాకు చాలా అద్భుతం అనిపించింది. కనుక నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే,
దేవుని వాక్యము కేవలం విని 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 శక్తిగల దేవుని వాక్యం అంట. విని ఒక చెవు నుండి విని ఒకటి వదిలేయడం కాదు, అన్నీ సంగ్రహించుకోవాలి దేవుని వాక్యం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు ఈ ప్రవర్తన సరిలేదు, చెప్తారు వాక్యం, వింటారు వాక్యం, రాస్తారు వాక్యం, కానీ మార్పు లేదు. శరీర క్రియలే వారికి నాశనమే, వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. ఏం తిందాలి, ఏం తాగాలి, ఏం వండాలి, ఏం చేయాలి, ఇదే అన్నమాట. కడుపు దేవుడు అంట. కడుపుకు ఒక పేరు, ఏం పేరు? దేవుడు. కడుపే వారి దేవుడు. అంటే ఒక విగ్రహంగా మారిపోయింది తిండి. తిండి ఒక విగ్రహం. మళ్ళీ ఇంకొకటి ఉంది, అది కూడా చెప్పి నేను ముగిస్తాను. బద్ధకం. నువ్వు ఎంత మేత ఇస్తావు శరీరానికి, అంత బద్ధకం వచ్చేస్తుంది. కొద్ది తక్కువ తిని, కొద్దిగా యాక్టివ్గా ఉండి, స్మార్ట్గా ఉండి, కొద్ది తక్కువ తిని ఆ కొద్దిగా ఆహారం ఎవరికైనా పేదోళ్ళకి ఇస్తే ఎంత ఆశీర్వాదం. నీతిమంతుడు అంటే తన ఆహారంలో కొద్దిగా పేదవానికి ఇస్తాడు. అట్టి వాని తల మీదకి ఏమొస్తుందట? ఆశీర్వాదం. ఎప్పుడన్నా ఇచ్చినావా? ఫ్రిడ్జ్లో మురగడం తప్ప ఇవ్వబుద్ధి కాదు కదా. ఇది ఎట్లియాలి ఈ బిర్యానీ, అప్పో ఎట్లియాలి ఈ పని ఆమెకి, ఇది నువ్వు తినాలి, నీకు పని చేసే ఆమె తినద్దు. అదేం న్యాయం? అది క్రీస్తు ప్రేమ నీలో ఉంటే నువ్వు తినేటప్పుడు కొద్దిగా ఇస్తావు అంతే. కొందరు అయితే అది మురిగినాకనే ఇస్తారు, తాజాగా ఇయ్యరు. ఎందుకంటే మీరు తాజాగా వేడివేడి తింటారు, ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? మురిగిపోయినాక ఇస్తారు. అది దేవునికి ఇష్టమా? కానే కాదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీవు కొద్ది కదా తక్కువ తిని ఎక్కువగా దేవునితో బంధం కలిగి ఉంటే అదే విజయానికి రహస్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బద్ధకం వచ్చేస్తుంది ఎక్కువ తింటే. ఎక్కువ ఆయిల్, ఎక్కువ గసాల, ఎక్కువ మసాలా, అది ఇది తిని బేవరింపులతోటి నడవలేక ఆయాసపడి ప్రార్థన లేదు, ఏం లేదు, పండుకొని ఒళ్ళు విరుచుకొని బద్ధకము దరిద్రం కవలలంట. అది వినబడ్డది నాకు. నేను కృపాకర్త కూడా చెప్పిన, ఐ హర్డ్ ఏ వాయిస్. బద్ధకము దరిద్రము రెండు కవలలు, ఒకదాన్ని విడిచిపెట్టి ఇంకోటి ఉండదంట. దరిద్రం ఉన్న చోట బద్ధకం, బద్ధకం ఉన్న చోట దరిద్రం. అర్థమైందా? కనుక మన దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయము, దేవుని ఆత్మ ఉండాలి. తన మనస్సును స్వాధీనము చేసుకొనని వాడు మరి దౌర్భాగ్య స్థితిలో ఉన్నట్టే అనే వాక్యంలో వస్తుంది. చివరిగా నేను ఒక మాట, యాక్చువల్లీ ఇట్స్ ఎ బిగ్ మెసేజ్. ఒక్క మాట మీకు చెప్పాలి. పౌలు తిమోతికి ఏమంటున్నాడు? 2:2 ఇది గుర్తుపెట్టుకోండి. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. 2:2 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. ఇది ఎప్పుడు గుర్తుండాలి మీకు. నంబర్ ఏంటి? 2:2 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. యవనేచ్ఛల నుండి నీవు పారిపోవాలంట. సాతాన్నేమో ఎదిరించమన్నాడు, జారత్వం నుండి ఏమన్నాడు? నువ్వే పారిపో. దేవునికి లోబడి నుండి అపవాదిని ఎదిరించు, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు ఎదిరిస్తే. ఇది పారిపోదు, నువ్వే పరిగెత్తాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది పారిపోదు. ఇది చాలా భయంకరమైందనమాట. శరీర కార్యాలు, జారత్వం, వ్యభిచారం, తర్వాత యవనేచ్ఛలు, శరీర ఇచ్ఛల నుండి నువ్వే పారిపోవాలి అంతే. అందుకే పౌలు అంటున్నాడు, యాకోబు తన పత్రికలో 4:7 అన్నాడు, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపో. కానీ ఇక్కడ పౌలు రాసిన లేఖనాలు జారత్వమును దూరంగా మీరు పారిపోండి. అక్కడ నుండి నిలబడద్దు. అక్కడ యవనేచ్ఛల నుండి మీరేం చేయాలి? పారిపోండి. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలంట. పర్స్యూ పీస్, పర్స్యూ రైచియస్నెస్, పర్స్యూ ఫెయిత్, పర్స్యూ లవ్. దేవుని ప్రేమను వెంటాడాలని అంటున్నాడు. కనుక ఈరోజు దేవుని వాక్యం విన్న దేవుని బిడ్డలారా, దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. పౌలు భక్తుడు అందుకే అంటున్నాడు, నేను ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుడని అయిపోతానేమో అని నేను నా శరీరాన్ని ఏం చేస్తున్నాను? నలగగొడుతాను. 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనిచున్నాను. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అథ్లెట్, ఇప్పుడు సింధు, ఆమె పెద్ద ఖ్యాతి పొందింది, వరల్డ్ ఛాంపియన్ అయిపోయింది.
ఆమె జీవితం విధానం నేను ఈనాడు పేపర్లో చూస్తున్నా. ఎంత క్రమశిక్షణ, రోజు ఎంత అన్టైరింగ్ ఎఫర్ట్స్ అనమాట. బాడీని ట్రిమ్ పెట్టుకోవాలి, చూసుకోవాలి, ఎందుకంటే ఆమెకు ప్రైజ్ కావాలని. అదే మాట ఇక్కడ పౌలు సెలవిస్తున్నాడు. 1 కొరింథీ 9వ అధ్యాయము అదే అధ్యాయంలో 25 చూడండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండను. అంటే వాళ్ళకంతా ఇట్లా మెజర్డ్గా ఇస్తారట ఆహారం. ఇంతే తినాలి, ఇంత కప్పు రైస్ తినాలి, ఇంత తినాలి. అది తింటే వాళ్ళు సాధించలేరు. సాధన అంటే వాళ్ళు ఎంత ఇప్పుడు మిలిటరీలో మరి సోల్జర్స్ని చూసినా కానీ వారికి అంత ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఎందుకంటే వారు యుద్ధం గెలవాలి. వారు అడ్డగోలిగా తిన్నారంటే వారు యుద్ధానికి పనికిరాని వాళ్ళు. దే విల్ బి జస్ట్ డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్. చూడండి, అలాగూ ఉండాలి అని అంటున్నాడు ఇక్కడ. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల నిమిత్తంగా ఉండాలి. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మిత్తముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. అంటే నిగ్రహ శక్తి. ఆశా నిగ్రహం అనేది ఆత్మ ఫలం. ఆత్మ నుండి ఉద్భవిస్తుంది సెల్ఫ్ కంట్రోల్. అది ఆత్మ పరిశుద్ధాత్మ కార్యం అనమాట. నీకు నిగ్రహం, కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్. మాట, చూపు, ప్రవర్తన, శరీర ఇచ్చలు, ఇవన్నీ కూడా అంటే తిండిపోతుతనం, ఇవన్నీ కూడా నువ్వు యువర్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ బాడీ, డిసిప్లిన్ యువర్ బాడీ. అంటే దట్ కమ్స్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ కార్యం, అది ఆత్మకార్యం. అందుకే ఈరోజు శరీర శిక్షణ, పరిశుద్ధాత్మ శక్తి శీర్షికలో ఇది మీరు విన్నారు. చూడండి, మెల్లమెల్లగా నువ్వు అలవాటు పడాలి దేహాన్ని. ఇప్పుడు 100 రోజులు మనం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో మాంసాహారాలకు దూరంగా ఉండి, సుఖ భోజనానికి దూరంగా ఉండి దేవుని వైపు గురి పెట్టినామంటే ఇట్స్ రియల్లీ అన్ అచీవ్మెంట్. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు చెల్లిస్తాను. 21 రోజులు కొందరు నిష్ఠతో. ఎందుకు ప్రతి శుక్రవారం నేను మాంసాహారానికి దూరంగా ఉంటాను, లేకుంటే ఒక పూటగా ఆహారం దూరం ఉంటాను, వెజిటబుల్ ఫుడ్. అంటే నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్లో తీసుకొస్తున్నావు అనమాట. దేవునికి లోపరుస్తున్నావు. దేవుని నియమాల్లో ఉండాలి నా దేహం. యు ఆర్ వాట్ యు ఈట్ అంటారు. ఐ హ్యావ్ హర్డ్ ఎ సేయింగ్. నువ్వు ఏం తింటావో అలాగే ప్రవర్తిస్తావు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో నింపుము ప్రభు అని ప్రార్థన చేసి దేవుని ఆత్మను కోరుకుంటే తప్పకుండా ఆత్మ నియమం ద్వారా మనము నడిపింపబడతాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మన దేహాలు దేవుని ఆలయాలుగా మారాలి. ప్రార్థన చేసుకుందామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నువ్వు ఇచ్చిన వర్తమానం కొరకు నేను స్తుతిస్తాను. పరిశుద్ధాత్మ శక్తి, శరీర శిక్షణ అనే ఒక అంశం మీద మాట్లాడాను. డిసిప్లినింగ్ యువర్ బాడీ. అవును ప్రభువా, దేహం చాలా ప్రాముఖ్యమైంది. ఆత్మ నివసించాలంటే ఒక దేహం కావాలి. దేహంతో మేము అల్లాటప్పగా ప్రవర్తించకూడదు, ఆటలాడకూడదు. ఎవడైనాను మరి దేహంతో పాపం చేస్తే, ఈ దేహాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానని వాక్యంలో మేము చూస్తున్నాం. కాబట్టి మా తలంపులు, మా క్రియలు, మా చూపులు, మా మాటలు, మా ప్రవర్తన, మా నడక, ఇవన్నీ కూడా నీ నియమ ప్రకారం ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణలో మేము ఆత్మ నియమంలోనే ఉండాలని జవదాటకుండా ప్రభు పరిశుద్ధాత్మ శక్తితో మేము ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. అప్పుడే మేము మా దేహంతో నిన్ను మహిమపరచగలము నాయన. దేహము జారత్వం నిమిత్తం కాదు, దేహం ప్రభువు నిమిత్తం. నీవే అమర్చిన ఈ దేహంతో మేము నిన్ను ఘనపరచాలి. మాకు ఇట్టి జ్ఞానము ఈరోజు మాకు వాక్యం నుండి ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఏదైనా పాపం ఉంటే దయతో క్షమించి దాన్ని దూరపరచుకోవడానికి ఉన్న ఆత్మశక్తి మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నా అంతాన్ని. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమకరం గాక. మన సంఘ కాపని బట్టి ఈ దినం అందజేయబడినటువంటి వాక్య పరిచయం బట్టి ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువుని ఘనపరుద్దాం.